సింహం మరియు ఎలుక కథ. అనగనగా ఒక అడవిలో ఒక సింహము ఉండేది. ఒక రోజు మధ్యాహ్నము ఆ సింహము కునుకు తీస్తూ ఉండగా ఒక ఎలుక సింహం పైన పడింది. వెంటనే సింహానికి మెలకువ రావడంతో కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పాహారముగా బాగానే ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. అప్పుడు తెలివైన చిట్టెలుక సింహము ఉద్దేశం గ్రహించిన వెంటనే, ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగో ఆకలి తీరదు. నన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు పనికి వస్తాను అని ప్రాధేయపడింది. అడవికి మృగరాజు అయిన సింహం గర్వంతో నవ్వుతూ, నువ్వు నాకు ఏమి పనికి వస్తావులే కాని క్షేమంగా వెళ్ళు అని ఆ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. తన బలంతో ఎంత ప్రయత్నించినా వల నుంచి బయటపడలేకపోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. వెంటనే జంతువులన్నీ దడుచుకుని దాక్కున్నాయి. కొద్దిసేపటికి చిన్నగా, భయంతో ఉన్నొక ఎలుక చెట్టు వెనుక నుంచి కనిపించింది. మెల్లిగా సింహం దగ్గరికి వచ్చిన ఎలుక, సింహం పరిస్థితి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం మొదలుపెట్టింది. ఎలుక చాలా సేపు కష్టపడడంతో చివరికి వలలో పెద్ద చిల్లు తయారయ్యింది. వెంటనే సింహం వలలోంచి బయటపడింది. ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలుపాలనుకునే సమయానికి ఎలుక పారిపోయింది. ఎలుక పారిపోవడాన్ని గమనించిన సింహం తన మనసులో ఇలా అనుకుంది, ఈ చిన్న ఎలుక నాకు ఏమి పనికి వస్తుంది అనుకున్నాను, ఈ రోజు నా ప్రాణాలు కాపాడింది. నేను ఏ జంతువుని తక్కువగా అంచనా వేయకూడదు అని అనుకుంది. ఈ కథలోని నీతి, ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయరాదు, సమయం వచ్చినప్పుడు అందరి సత్తా తెలుస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.